బుట్టబూచి మిస్ అయింది. నాన్న బుట్టబూచి అయ్యో కనిపించట్లేదు, ఎత్తుకోండి కొంచెం. అయ్యో. హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఫేమస్ అయిన లుంబిని పార్క్ వచ్చాం. వసజయ్ గారు చాలా ఎక్సైటెడ్గా ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి సెక్రటరియట్ ఉంది, అలాగే ఇటు ఫ్రంట్ సైడ్ దీపం ఉంది, అమరుల వీరుల స్తూపం. ఇటు వచ్చేసేసి మనకి సెక్రటరియట్ అనమాట, అలాగే సచివాలయం. ఇంక మనం ఇప్పుడైతే మన లుంబిని పార్క్లోకి ఎంట్రీ అయిపోదాం. ఇది వచ్చేసి లేజర్ షో టైమింగ్. మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఎంట్రీ టికెట్ ఇస్తారు. లెట్స్ గో. వాటర్ ఫాల్స్ బోటింగ్ ఎంజాయ్. ఇప్పుడైతే మేము బుద్ధుడి బొమ్మ దగ్గరికి వెళ్తున్నాం. చూడన్నా, వెళ్దామా? బోటింగ్కి వెళ్దామా? చెప్పు, సే బోటింగ్కి వెళ్దామా? ఓకే. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. సెల్లి జోకులు వేసుకో, కెల్లి కచ్చా పెట్టుకో, నొల్లిక పేకలు ఆడుకో, పొల్లి రొమాన్సులు చేసుకో. మేరియా మేరియా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. నాయకి కెమెరాతో కన్ను కొట్టని, కేరింతల పన్ను కట్టని, గుణపాఠం నీకు నేర్పని, ఇరకాటం నన్ను పెట్టని. పూటకో దేశం బుచ్చి భూగోళం, పిక్నిక్ ఆనందం పిల్ల గోవిందం. నత్త నడకలే ఆగని, కొత్త పరుగులే పెరగని, సత్తువేమిటో తేలని, పత్తి పువ్వులై నవ్వని, జోరుకు జోరు ప్రపంచ టూరు ప్రేమ నైటింగేల్. మేరియా మేరియా. మాకైతే బుద్ధా స్టాచ్యూ వదిలిపెట్టి అసలు రావాలనిపించలేదు. ఈవినింగ్ టైంలో ఆ సన్సెట్ వ్యూలో హుస్సేన్ సాగర్ లేక్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి విజిట్ చేశాక మనసంతా ఏదో తెలియని ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, ప్రశాంతత అయితే కలిగింది. అందుకే అంటారు డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్, టేక్ ద మూమెంట్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్ అని. అలాంటి ఒక మంచి పర్ఫెక్ట్ మూమెంట్ని అయితే క్యాప్చర్ చేసుకొని హ్యాపీగా అయితే వెళ్తున్నాము. అంత హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి ఫారినర్స్ ఎక్కువ వస్తున్నారు. అవకాశం ఉంటే మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ బోటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ లైవ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనమైతే ఎగ్జిట్ అయిపోయాము. బయట ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తినొచ్చు. ఇంకా మా బొడ్డోడు ఫుడ్ కోర్ట్ చూస్తే ఎందుకు ఆగుతాడు, కొనివ్వమని బాగా గోల్ చేస్తున్నాడు. ఇక్కడేమో రేట్లు బాగా మండిపోతున్నాయి, అయినా తప్పదు కదా కొనిచ్చేసాను. పార్క్ నుండి ఎగ్జిట్ అవ్వబోతుంటే జిగేల్ జిగేల్మంటూ కలర్ఫుల్ వాటర్ ఫాల్స్ అయితే కనిపించేశాయి. అలాగే ఇక్కడ లేజర్ షోస్ జరుగుతుంటాయి. ఇక్కడ బ్రేక్ డ్యాన్సు, బంగీ జంప్ ఎక్సెట్రా ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోయాము.
ఆపోజిట్లో సచివాలయం సెక్రటరియేట్ ఉంది. అలాగే పక్కనే అమరవీరుల స్తూపం కూడా ఉంది. ఇది ఎంట్రీ అయితే లేదు, లాక్ చేసి ఉంది. ఇలా మేమైతే ఈ లుంబిని పార్క్ని ఎంజాయ్ చేసేసాము. ఒక చిన్న విషయం మర్చిపోయాను, సింగిల్ బోటు, డ్యాన్స్ బోటు, స్పీడ్ బోటు ఇవేమి బుద్ధ స్టాచ్యూ దగ్గర అయితే ఆగవు. జస్ట్ మనం బోటు రైడ్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే. అలా కాకుండా బుద్ధ స్టాట్యూ విజిట్ టికెట్ తీసుకుంటే అక్కడికి విజిట్ చేసి ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా లుంబిని పార్క్ అలాగే హుస్సేన్ సాగర్ వ్యూ ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.